పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకున్న క్రేజే వేరు, దానికున్న వైబ్రేషనే వేరు. ఇంతకు మ్యాటర్ ఏంటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా అన్న ఒక వర్డ్ అయితే తెగ ట్రెండింగ్ లో ఉంది. అదేంటయ్యా అంటే అదే సీజ్ ద షిప్. ఈ వర్డ్ కి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో ఆన్లైన్ లోనే కాకుండా ఆఫ్లైన్ లో కూడా జనాల్లోకి అయితే బాగా వెళ్ళి ఒక ఊపు ఊపిందనే చెప్పాలి. సరే ఇదంతా మాకు కూడా తెలుసు, ఇప్పుడు ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానయ్యా అంటే సీజ్ ద షిప్ అనే పేరుతో రాబోయే రోజుల్లో ఒక సినిమా అయితే రాబోతుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజు ఒక ప్రొడక్షన్ హౌస్ అయితే సీజ్ ద షిప్ అనే టైటిల్ అయితే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకున్నారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఆ టైటిల్ ఒకటే రిజిస్టర్ అయితే చేసుకున్నారు. ఇంకా దాంట్లో కథాంశం ఏమి తయారవలేదు. ముందు జాగ్రత్తగా ఆ టైటిల్ అయితే వాళ్ళైతే కాపాడుకున్నారు. అయితే ఆ టైటిల్ పెట్టిన సినిమాలో పవన్ కళ్యాణ్ గారు హీరోనే లేకపోతే వేరే హీరో అనేది ఇంకెవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు కూడా అనుకోలేదు కాబట్టి. కాకపోతే రాబోయే రోజుల్లో అయితే సినిమా అయితే రాబోతుంది ఆ టైటిల్ మీద. ఆ టైటిలే సీజ్ ద షిప్. పవన్ కళ్యాణ్ గారు అన్న ఒక పదం, ఒక వర్డ్ ఎంత సంచలనంగా అయితే మారిందనమాట. గతంలో మీరు చూసుకుంటే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ అప్పుడు సరదాగా ఆయన వర్కింగ్ స్టిల్ కూడా కాదు అది. సరదాగా అలా జేబులో చేయి పెట్టుకుని నడుచుకుంటే వెళ్లే స్టిల్ అయితే మామూలుగా ట్రెండింగ్ అవ్వలేదు. చివరికి అది ఏమైందయ్యా అంటే వకీల్ సాబ్ సినిమా లోగోలో అయితే యాడ్ చేశారు ఆ స్టిల్ ని. దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గ్రౌండ్ లెవెల్లో ఏ లెవెల్లో ఉంటుందో. ఇంకా హరిహర వీరమల్లు విషయానికి వస్తే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన ఇన్స్టాగ్రామ్ నుండి సినిమాకి సంబంధించిన పోస్ట్ అయితే వేశాడు. ఆయన ఆ పోస్ట్ లో ఏం చెప్పాడంటే చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఆయనకైతే టైం దొరికిందని ఆయన అయితే పోస్ట్ అయితే వేశాడు. సినిమా షూటింగ్ కోసం సింహం లాగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తన గడ్డం అయితే తీసేసి హరిహర వీరమల్లు లుక్ లోకి అయితే వచ్చేసాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అయితే నాకు తెలిసి షూటింగ్ అయిపోయిన తర్వాత అయితే రిలీజ్ చేస్తారు. మాక్సిమం డిసెంబర్ లో కూడా రాదు అప్డేట్ అయితే. జనవరిలోనే ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. సరే మరి లాస్ట్ లో సీజ్ ద షిప్ అనే టైటిల్ లో పవన్ కళ్యాణ్ గారే నటిస్తారా లేకపోతే వేరే హీరో నటిస్తాడా అనేది మనకు రాబోయే రోజుల్లో అయితే తెలియబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.